హే గైస్, నేను మీ దినేష్ని. వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వ్లాగ్. సో ఈ వ్లాగ్ కూడా వచ్చేసరికి ఏంటంటే వన్ ఆఫ్ ద పార్ట్ ఆఫ్ మెయింటెనెన్స్ వ్లాగ్సే. ఏంటంటే ఇప్పుడు మీరు ఆల్రెడీ వినే ఉంటారు వీల్ అలైన్మెంట్ అని చెప్పని, వీల్ బ్యాలెన్సింగ్ అని చెప్పని. అవన్నీ ఎందుకు అంత ఇంపార్టెంట్, ఎందుకు చేపించాలి అని చెప్పని ఈ వ్లాగ్లో మీకు డీటెయిల్గా చెప్తాను. ఇంకా ప్రాసెస్ ఎట్లా ఉంటుంది, దాని కాస్ట్ ఎంత అయింది ఏంటనేది కూడా. ఇప్పుడు చెప్పాలంటే ఇప్పుడు మనం ఎట్లా ఇంజిన్ ఆయిల్ సర్వీస్, ట్రాన్స్మిషన్ ఆయిల్ సర్వీస్ అని చెప్పని వాటికి ఎట్లా ఫిల్టర్స్, ఆయిల్స్ ఇవన్నీ ఎట్లా చేంజ్ చేపిస్తామో టైం టు టైం, అట్లాగే వీల్స్ కూడా చేపించాలి. ఎందుకంటే వీల్స్ అనేది చాలా క్రూషియల్ పార్ట్ కార్లో. ఎందుకు అంటే ఇప్పుడు సపోజ్ మైలేజ్ రావాలన్నా, లేకపోతే పర్ఫార్మెన్స్ బాగుండాలన్నా కార్ది, లేకపోతే హ్యాండ్లింగ్ కానీ, బ్రేకింగ్ కానీ, ఏదైనా సరే టైర్ మీద డిపెండ్ అయి ఉండిద్ది. సో అందుకని అంత క్రూషియల్ పార్ట్. ఇప్పుడు మామూలుగా మనం ఇంజన్స్కే ఇంత చేపిస్తూ ఉంటాం, ఇప్పుడు ఇంత క్రూషియల్ పార్ట్స్ అయినవి మనం ఎందుకు చేపించుకుని ఉండాలి? సో అవి కూడా టైం టు టైం ఖచ్చితంగా చేపించాలి. చెప్పాలంటే ఇంకా మనం ఇంజిన్ ఆయిల్ సర్వీస్ ఇవే ఇంకా కొన్ని కార్స్కి 12,000, సపోజ్ జర్మన్ కార్స్కి వాటికి, ఇంకొన్ని కార్స్కి ఏమో 15,000కి, కొన్ని కార్స్కి, నార్మల్ కార్స్కి 7-8,000 కిలోమీటర్స్కి ఒకసారి సర్వీస్ చేపిస్తాం. కానీ ఏ కార్కైనా సరే అలైన్మెంట్, వీల్ బ్యాలెన్సింగ్ మాత్రం ఎవ్రీ 5,000 కిలోమీటర్స్కి ఒకసారి చేపించాల్సింది. అలైన్మెంట్ మాత్రం, బ్యాలెన్సింగ్ ఏదో ఒక 10,000 చేపించినా పెద్ద ప్రాబ్లం ఏమి ఉండదు. సో అంత క్రూషియల్ రోల్ ఉండిద్ది టైర్స్లో. సో అవి మనం చేపించాలి. ఇంకొకటి, ఇప్పుడు మీరు అందరూ అనుకుంటూ ఉంటారు లగ్జరీ కార్స్కి చాలా మెయింటెనెన్స్ ఎక్కువ ఉండిద్ది అని చెప్పని. మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. మీరు అనేది నిజమే, అందరూ అనుకునేది కరెక్టే. బట్ కానీ ఏంటంటే మా ఆడి A6కి నేను వీల్ అలైన్మెంట్ బ్యాలెన్సింగ్ ఆడి షోరూంలో చేపించినప్పుడు అప్పుడు అరౌండ్ బిల్ వచ్చేసరికి అరౌండ్ 5,500 అయింది, జస్ట్ అలైన్మెంట్ బ్యాలెన్సింగ్ ఒక్కదానికి. సేమ్ వాళ్ళు ఏది చేస్తారో అదే ప్రాసెస్ అదే మహానాడ్ రోడ్లో ఉన్న కాంటినెంటల్ షోరూంలో చేపించాను. అక్కడ అరౌండ్ 1,000 లోపు అయిపోయింది నాకు. సో అట్లా అంత వేరియేషన్ వచ్చింది. సో పోనీ ఏమన్నా ఇంకా అడ్వాన్స్గా చేస్తారంటే ఏం కాదు, వాళ్ళు ఏం చేస్తారో వీళ్ళు అదే చేస్తారు. సేమ్ ప్రాసెస్, ఏం డిఫరెన్స్ అయితే అస్సలు ఉండదు. సో మీరు కూడా ఏంటంటే ఎప్పుడైనా సరే ఏ కార్ కొన్నా కానీ టైం టు టైం చేయించుకుంటే చాలా బెటర్ అనమాట. దానివల్ల ఏంటంటే టైర్స్ మనకి లైఫ్ ఎక్కువ వచ్చిద్ది. ఇంకోటి మనకి కాస్తంత హ్యాండ్లింగ్ కానీ, బ్రేకింగ్ కానీ, మైలేజ్ కానీ, పర్ఫార్మెన్స్ కానీ, ఎందుకంటే అన్నీ వీల్స్తోనే కాదు. ఇప్పుడు మన ఇంజిన్ ఎంత పవర్ఫుల్ ఇంజిన్ అయినా సరే వీల్స్ సరిగ్గా లేకపోతే పర్ఫార్మెన్స్ మనకి ఎట్లా వస్తుంది, బ్రేకింగ్ ఎట్లా వస్తుంది, మైలేజ్ ఎట్లా వస్తుంది, అవేం రావు కదా. సో అట్లాగే అవన్నీ కూడా టైం టు టైం చేయించుకోవాలి. నేను ఒకప్పుడు అనుకుంటా ఉండేవాడిని, ఎందుకులే ఇది చేయించడం, డబ్బులు వేస్ట్లే, అందరూ ఏదో చెప్తారు అంతే అది ఇది అని చెప్పని. మీకు ఎందుకు చేయించాలనేది ఈ వీడియోలో మీకు డీటెయిల్గా చెప్తాను. సో లాస్ట్ వరకు అయితే చూసేయండి. ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు మీకు మీ కార్కి ఇట్లా లెఫ్ట్కి లేకపోతే రైట్కి ఇట్లా పుల్లింగ్ ఇట్లా ఉండిపోతుంది అనుకోండి, అది కూడా అలైన్మెంట్ ఇష్యూనే మ్యాక్సిమం. సో ఒకసారి చెక్ చేయించేయండి, పని అయిపోతుంది. దానివల్ల మళ్ళీ ఫర్దర్గా ఎక్కువ ప్రాబ్లమ్స్ అవేం రాకుండా. సో ఇవి చేయించడం అని చెప్పని నేను ఇవాళ మన మహానాడ్ రోడ్లో ఉన్న కాంటినెంటల్ షోరూమ్కి అయితే వచ్చేసాను. సో ఇప్పుడు వీల్ బ్యాలెన్సింగ్ చేయడం కోసం వీల్స్ అయితే రిమూవ్ చేసేసి మిషన్ మీద పెట్టి రొటేట్ చేసి వెయిట్స్ ఎక్కడైతే రిక్వైర్డ్ ఉందో అక్కడ వెయిట్స్ అయితే యాడ్ చేసేస్తారు. అందుకని వీల్స్ అన్నీ ఇండివిజువల్గా రిమూవ్ అయితే చేసేస్తున్నారు ఇప్పుడు. ఇంకో బెస్ట్ టిప్ ఏంటంటే ఎప్పుడైనా మీరు కారు యూజ్ చేస్తూ ఉంటే ఎవ్రీ 5,000 కిలోమీటర్స్ ఆర్ 10,000 కిలోమీటర్స్కి ఏంటంటే ఫ్రంట్ 2 టైర్స్ తీసుకెళ్ళిపోయి బ్యాక్ వేసేసేయండి. బ్యాక్ 2 టైర్స్ తీసుకొచ్చేసి ఫ్రంట్ వేసేసేయండి. ఎందుకంటే ఫ్రంట్ వీల్ డ్రైవ్ కాదా ఇది. సో ఫ్రంట్ వీల్ డ్రైవ్ అయితే ఏమైందంటే దీనికి ఎక్కువ అరిగిపోతూ ఉంటుంది అనమాట. ఐ మీన్ ఎక్కువ వేర్ అండ్ టైర్ ఉండిద్ది ఫ్రంట్ టైర్స్కి కంపేర్ టు బ్యాక్ టైర్స్. బ్యాక్ టైర్స్కి అంత వేర్ అండ్ టైర్ అనేది ఉండదు. మీరు చూసుకోవచ్చు, చిన్న మీకు ఈ పిక్లో అర్థమవుతుందో లేదో కానీ నాకైతే చాలా డిఫరెన్స్ అయితే కనపడింది రియల్లో. ఏంటంటే బ్యాక్ టైర్స్కి కొంచెం ఎక్కువ గ్రిప్ ఉంది కంపేర్ టు ఫ్రంట్ టైర్స్. అందుకని ఇప్పుడు అవి బ్యాక్ వేసామనుకోండి, సో అప్పుడు రెండు ఈవెన్గా ఉంటాయి, కొన్ని రోజులకి సెట్ అయిపోతుంది. అట్లాగే ఉంచేసారనుకోండి, కొన్ని రోజులకి ఏమవుతుందంటే బ్యాక్కి కొత్తగా ఉంటే ఫ్రంట్ వచ్చేసరికి బాగా అరిగిపోతాయి అనమాట. అప్పుడు 2 టైర్స్ మీరు వేయించాల్సి వచ్చింది. ఇది ఒక మంచి యూస్ఫుల్ టిప్. నేను ప్రతి కార్కి ఇట్లాగే చేపిస్తూ ఉంటాను అనమాట. సో ఇదే గైస్ వీల్ బ్యాలెన్సింగ్ మిషన్ వచ్చేసరికి ఇట్లా వీల్ పెట్టేసి లాక్ చేసేస్తారు. లాక్ చేసేసి కంప్యూటర్తో రన్ చేస్తారనమాట. ఇదిగోండి ఇట్లా బటన్ వేస్తే ఇట్లా రన్ అవుతుంది. రన్ అయినాక ఒక పర్టికులర్ లొకేషన్లో ఇదిగోండి ఏం ప్రాబ్లం లేకపోతే ఇట్లా 0 గ్రామ్స్ అని చూపిస్తుంది. అక్కడ ఉన్న ఏదైనా వెయిట్, ఏదైనా పాతదైనా వెయిట్ ఏదైనా ఉంటే కనుక తీసేసేయాలి. లేదా ఏదైనా వెయిట్ యాడ్ చేయాల్సి వస్తే కనుక అక్కడ 10 గ్రామ్స్, 5 గ్రామ్స్, 20 గ్రామ్స్ అని చెప్పి అంటారు. అప్పుడు
ఇట్లాంటి వెయిట్స్ అన్నీ యాడ్ చేయాలన్నమాట. ఇట్లా స్టిక్ చేస్తారు. ఇట్లా ఇంకా అంతే. ఇది వీల్ బ్యాలెన్సింగ్ అయిపోయింది. ఆ వీల్ అయిపోయినట్టు. ఇట్లా 4 వీల్స్ చేసిన తర్వాత అది కార్కి పెట్టేసి, ఇదిగోండి ఆల్రెడీ ఒక వీల్ చేస్తారు, 2 వీల్స్ అయిపోయినాయి. 4 వీల్స్ చేసేసిన తర్వాత అలైన్మెంట్ అనేది చేసేస్తారనమాట. ఇదే లాస్ట్ టైర్ గాయ్స్. చూద్దాం ఎంత వెయిట్ వచ్చిందో ఇది. ఇటు సైడ్ పోర్షన్లో 10 grams అయితే చూపిస్తుంది, రైట్ సైడ్ అయితే 0 చూపిస్తుంది. సో ఆ ఏరియాని క్లీన్ చేసేసి, ఎందుకంటే గ్లూ అది అతుక్కోవాలి కదా, అందుకని క్లీన్ చేసేస్తారు. క్లీన్ చేసేసి ఇట్లా 10 grams అయితే పేస్ట్ చేసేస్తారు. పేస్ట్ చేసి మళ్ళీ ఒకసారి టెస్ట్ చేస్తారు. 0 అని వచ్చేంత వరకు చూస్తారనమాట. ఆటోమేటిక్గా రొటేట్ అయిపోతుంది వీలు. ఇదిగోండి 0 వచ్చింది చూడండి. A few moments later. సో ఇప్పుడే మన వెంటో అలైన్మెంట్ బ్రేక్ అయితే వచ్చేసింది. ఇట్లాంటివి ప్రతి వీల్కి పెట్టేస్తారన్నమాట, 4 వీల్స్కి. సో అక్కడున్న ఈ సెన్సార్ వచ్చేసి ఆ లైట్స్ వచ్చి దీని మీద పడి అవి ఎలా ఉంది, ఇలా ఉందా, వీల్ ఎలా ఉందా అని చెప్పని ఈ పిక్చర్లో ఉన్నట్టుగా చెప్పిద్ది. దాన్ని బట్టి అక్కడ కంప్యూటర్లో తెలిసిపోతుంది అనమాట. అది కాక ఇక్కడ నేమ్ కొట్టేశారు, కార్ నెంబర్ అది, నెక్స్ట్ కంపెనీ నేము, బ్రాండ్, ఇయర్, ఇవన్నీ కూడా సెలెక్ట్ చేస్తారు. సార్ దీన్ని ఈ సెన్సార్ వచ్చేసి ఇట్లా దానికి టచ్ అవుతుంది. అట్లా 4 వీల్స్తో అవుతుంది అనమాట. సో అప్పుడు ఈ కిందకి వెళ్ళిపోయి వాళ్ళు ఈ టూల్స్తో స్మాల్ అడ్జస్ట్మెంట్స్ ఉంటాయి అనమాట. మీరు ఎప్పుడైనా సరే సస్పెన్షన్ కానీ స్టీరింగ్ ర్యాక్ కానీ అట్లాంటివి ఏది చేయించినా కానీ ఖచ్చితంగా అలైన్మెంట్ ఇవి అయితే మ్యాండేటరీ. ఎందుకంటే మొత్తం రాంగ్ అయిపోతుంది అనమాట అలైన్మెంట్ అదంతా. అట్లాగే మీరు తిరిగేశారనుకోండి, టైర్ అయితే ఓన్ అవుట్ అయిపోతుంది అంటారు, మూవ్ అయ్యి స్టాప్ అవ్వమంటుంది. అప్పుడు అలా మూవ్ అయిన తర్వాత అది రీడింగ్స్ తీసుకుంటూ ఉంటుంది అనమాట మొత్తం. సో ఇప్పుడు ఫ్రంట్కి మూవ్ అవుతుంది కదా, ఇప్పుడు ఫ్రంట్కి మూవ్ చేస్తారు. ఫ్రంట్కి మూవ్ చేసిన తర్వాత మళ్ళీ స్టాప్ అనేది. సో ఇప్పుడు ఇట్లా చేయాలన్నమాట ప్రతిదీ. అది ఓకే నొక్కాలి, నెక్స్ట్ ప్రాసెస్కి వెళ్తూ ఉండిద్ది. స్టీరింగ్ టర్న్ చేయమనిద్ది. ఇట్లా ఈ బాల్ అని చూసారా, ఈ బాల్ అట్లా అట్లా మూవ్ అయ్యిద్ది. ఇవన్నీ చిన్న సిస్టమ్ అనమాట. స్టాప్ అనేది ఇవన్నీ ఇట్లాంటి రీడింగ్సే మన క్లాస్లో ప్రింట్అవుట్ తీసిస్తారు వీళ్ళు. ప్రీవియస్ ఓనర్ అయితే మొత్తం బాగా మెయింటైన్ చేశారని వాళ్ళ షోరూమ్ కూడా తీసుకెళ్ళాను. ఆయన చెప్పినట్టుగానే మొత్తం టైం టు టైం ట్రాక్ అవంతా షోరూంలో మెయింటైన్ చేశారు. అట్ ద సేమ్ టైం టైర్స్ కూడా చాలా బాగానే ఉన్నాయి అని చెప్పన్నారు టైర్ షాప్ అన్నయ్య కూడా. ఈ అన్నయ్య దగ్గరే లాస్ట్ టైం మన లోరాకి 2 కాంటినెంటల్ టైర్స్ వేయించాను, ఇంకో 2 అవసరం లేదు, ఇప్పుడు ప్రెజెంట్ రన్ అయిపోయింది అని చెప్పన్నారు. అది ఇప్పుడు వచ్చేసి ఆయన కిందకి వెళ్ళిపోయి ఇక్కడ ఏదైనా అడ్జస్ట్మెంట్స్ ఉంటే అవన్నీ అడ్జస్ట్మెంట్స్ చేస్తారనమాట. మోస్ట్లీ నాకు తెలిసి అయితే అంతా గ్రీన్లోనే ఉంది కదా, పెద్ద ప్రాబ్లం అయితే ఏం లేదు. ఎందుకంటే ఆయన రెగ్యులర్గానే చేపిస్తూ ఉంటారు ప్రతి ఒక్కటే. రీసెంట్గానే చేపించారు, కాకపోతే 1,50,000 తిరిగింది కదా ఎగ్జాక్ట్గా. ఇప్పుడు చేపిస్తే ఏంటంటే ప్రతి 5,000కి ఈజీగా ఉండేది కదా అని చెప్పని ఇప్పుడు అన్నీ చేపించేస్తున్నాను. ఇదిగోండి ఆల్మోస్ట్ అన్ని గ్రీన్లోనే ఉన్నాయి. ఒక్కటి కొంచెం లైట్గా ఉంది, అది ఇప్పుడు అడ్జస్ట్ చేస్తారు. చూస్తూ ఉండండి, అడ్జస్ట్ చేస్తే ఇది కూడా గ్రీన్ అయిపోతుంది. ఇంకా ఫినిష్ అయిపోయింది అనమాట. అక్కడ వాళ్ళు అడ్జస్ట్మెంట్ చేస్తూ ఉంటే ఇక్కడ అదంతా మూవ్ అవుతూ ఉంటుంది అటు ఇటు. అది కొంచెం చూసారా, గ్రీన్ వచ్చింది కదా, మళ్ళీ మూవ్ అయిపోయింది. ఇటు సైడ్ వచ్చింది, అటు సైడ్ ఉన్నది. ఇప్పుడు దాన్ని సెంటర్ చేస్తారు, అయిపోయింది. ఇదే అలైన్మెంట్ గైస్. దీనివల్ల ఏంటంటే ఆల్మోస్ట్ అలైన్మెంట్ అంతా నీట్గానే ఉంది కాబట్టి పెద్ద వేరియేషన్స్ అయితే రాలేదు. కానీ వేరియేషన్స్ అయితే వస్తాయి. మీరు సస్పెన్షన్ కానీ ఏదైనా చేపించి స్టీరింగ్ ర్యాక్ చేంజ్ చేయించినప్పుడు అప్పుడు చూస్తే కానీ మీకు చాలా వేరియేషన్ అయితే మీకే తెలుస్తుంది. నేను కూడా ఏముందులే అలైన్మెంట్ ఇదంతా మనీ వేస్ట్లే బ్యాలెన్సింగ్ అని చెప్పి అనుకుంటూ ఉండేవాడిని. బట్ కానీ అవి చాలా యూస్ఫుల్. ఎందుకంటే నాకు ఎప్పుడు తెలిసిందంటే, నేను స్టీరింగ్ ర్యాక్ మన టైప్ 2 లోరాకి స్టీరింగ్ ర్యాక్ రీప్లేస్ చేయించినప్పుడు అది తీసుకొని వచ్చి బయటకు వచ్చినప్పుడు అసలు చాలా రాంగ్ ఉందన్నమాట. ఇప్పుడు ఇంకా ప్రింట్ కూడా తీసేస్తారు, అవుట్ కూడా వచ్చేసింది. సో అది దాంట్లో ఈ వాల్యూస్ అన్నీ ఉంటాయి. ఇట్లా కార్ ఎప్పుడు వచ్చింది, ఏ డేట్ వచ్చింది, ఎంత కిలోమీటర్స్, అవన్నీ మొత్తం రాస్తారనమాట. ఇంకా అంతే గైస్, అయిపోయింది సార్ కదా. మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపించింది అనుకుంటున్నాను వీడియో అయితే. ఫైనల్లీ అలైన్మెంట్ వీల్ బ్యాలెన్సింగ్ అయితే అయిపోయింది గైస్. ఇప్పుడు మీరు చూడొచ్చు స్టీరింగ్ చాలా స్టడీగా ఉంది, స్ట్రైట్గా వెళ్తుంది. అది కూడా కార్ కూడా ఇందాక వరకు ఇలా ఉండేది కదా కొంచెం, ఇప్పుడు అట్లా లేదు. ఇప్పుడు చాలా సెంటర్ ఉంటుంది. ఆల్మోస్ట్ ఇట్లా నేను అటు ఇటు తిప్పినా కానీ సెంటర్ అయిపోతుంది చూసారా. అది అలైన్మెంట్ అందుకనే చేయించాలంటారు. సో ఇంతటితో వ్లాగ్ అయితే ఎంజాయ్ చేస్తున్నాను గైస్. సో మరిన్ని ఇలాంటి యూస్ఫుల్ యూనిక్
ఇన్ఫర్మేటివ్ తెలుగు వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ అయితే చేయండి.